మనాదాయే ఇన్నాళ్ళకి వేళ యేసు చెంగు మూట నిడుమాలన్నిటి నుండి విడుదలాయే. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావం ఘనరయ్యా క్రీస్తు తన కార్యంబో విశ్వాసమూలేని విసుగోదల సమాయాన విశ్వాసమేమా ఎరుకొనుమో విశ్వామంతటినిగా వించిన మీ తండ్రి విశ్వాసమునుగ్రా పాలేడా. వినరయ్యా వినారయ్యా యేసు ప్రభావం ఘనరయ్యా క్రీస్తు తన కార్యంబో. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవి అనుటకు రుజువునై ఉన్నది. చాలా క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడిన మనకెల్లరకును మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు మహిమ దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. విశ్వాసమును గురించి అనేక మార్లు మనం విన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనలో విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. విశ్వాసమును బలపరుచుకోవడానికి మరొక వారు విశ్వాసమును గురించి, విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే మనకు కావాలని ఆశపడుచున్నామో, ఏదైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో, అది మనకు కావాలి అనుకున్న దాని యొక్క నిజ స్వరూపం. కావాలి అనుకున్నది పొందుకోవడమే విశ్వాసం. నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం. నీవు నిరీక్షణ కలిగి ఉంటే, లేక దేవుడు నాకు ఇస్తాడు అనే, దేవుడు నాకు కార్యం చేస్తాడు అనే నమ్మకం నీలో ఉంటే, విశ్వాసం నీలో ఉంటే, ఏదో ఒక రోజున నీ నమ్మకము నిజ స్వరూపముగా అది కార్యం జరుగుతుంది. అక్కడ రెండవ మాట ఏమిటంటే, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఎందుకు విశ్వాసాన్ని గురించి ఈ రెండు వచనాలే చాలా గొప్పగా మనకు కనబడుతున్నాయి. ఒకటి నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది మన కళ్ళ ముందుకు వచ్చే కార్యము. రెండవదిగా చూసినట్లయితే అదృశ్యమైనవి. అదృశ్యమైనవి అంటే లేని వాటిని ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం. జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో ఏదైతే లేదో, నీకు ఏదైతే పొదువుగా ఉన్నదో, అనుకుంటాం కదా, మాకు ఇది ఉంటే బాగుండు,
ఇదొక్కటి మాకు కొదవగా ఉంది, లేకపోతే ఈ సమస్య ఒకటే మాకుంది, ఇదొక్కటి తీరితే చాలు అని అనుకుంటున్నావు కదా. అది నీవు నమ్మితేనే అది నీ జీవితంలో జరుగుతుంది. అదృశ్యమైనవి లేని వాటిని ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. మీ అందరికీ అర్థం కావడానికి ఈ సేవలో దేవుడు జరిగించిన కార్యాన్ని సాక్ష్యంగా ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో మందిర ఓపెనింగ్ జరిగిన బోధియాలో ఆ మందిరాన్ని నేను ముందుగానే చూశాను. ఎలా చూశాను అంటే విశ్వాస నేత్రములతో. మన విశ్వాసములకు ఏమున్నాయట? నేత్రములు. అందుకే మనం పాడుకుంటాం ఒక కీర్తన, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నట్లు చూచి సన్నోదించు నాట్లు, ఉన్నట్లు చూచి సన్నోదించు నాట్లు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయి, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయి. గమనించాలి, విశ్వాస నేత్రములు. నేను ఎలా చూశానంటే ఆ మందిరము అది వెనక్కి పెంచాలి. ఆ పెంచేటప్పుడు అందరూ నన్ను ఎందుకయ్యా ఇదే సరిపోతారు, ఎందుకు వెనక్కి పెంచాలి? మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి ఎంతో మంది మాట్లాడతారు. ఆ మందిరం ఇంకా పని స్లాబ్ కూడా కాలేదు, స్లాబ్ కూడా వేయలేదు. అప్పుడే ఓపెనింగ్ డేట్ తీసుకున్నాను, స్లాబ్ కూడా వేయలేదు. ఎలాగైంది? అంత లెక్క వేస్తే లాస్ట్గా మందిరానికి ఖర్చు అయినది 12 లక్షలు వరకు ఆ మందిరానికి ఖర్చు. అందులో ఒక 2 లక్షల వరకు అప్పు చేయడం జరిగింది. అందులో చాలా వరకు కొంతవరకు తీరిపోయింది, కట్టవలసింది. ఎందుకు చెప్తున్నారు? మిగిలినంత దేవుడు ఏం చేశారు? ఎలా ఇచ్చారో విశ్వాసం అంతే. దేవుడు కార్యం జరిగిస్తారు, ఆయన పని ఆయన చేస్తారు. ఆ మందిరాన్ని నేను ఎలా చూచానంటే, ఆ మందిరం వెనక్కి పెంచాలి, ఆర్టు ఎలా కట్టాలి, మధ్యలో బలిపీఠం కట్టాలి, అటువైపు ఇటువైపు ఒక పెద్ద చైర్స్ పెట్టాలి. చేతిలో ఏమి లేవు. ఒకవేళ జేబులో డబ్బులు దండిగా ఉండి, బ్యాంకులో డబ్బులు దండిగా ఉండి, బీరువాల డబ్బులు దండిగా ఉండి అది చేయాలి ఇది చేయాలనుకుంటే అది విశ్వాసం కాదు, ఉన్నదాంతో చేయడం. ఏమి లేకుండా చేయాలి అనే ఒక ఆశ, నా దేవుడు ఇలా చేయాలి, ఇలా నా దేవుడిని మందిరం. అయితే అద్భుత రీతిగా ఆ మందిరం అంతా టైల్స్ వేయాలి. ఈ మందిరం చూసినప్పుడల్లా నాకు అనిపించేది, ప్రతి మందిరంలో ఇలాగే వేయాలని. మందిరం అంతా టైల్స్ వేయాలి. ఆ ముందు భాగంలో కొంచెం ముందు భాగానికి కూడా పెంచాలి. ఆ ముందు భాగం పెంచిన ఆ ముందు స్లాబ్కే దాదాపు 1 లక్ష రూపాయల వరకు దానికి వచ్చింది ఖర్చు. ఆ ఓపెనింగ్ డేట్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది వచ్చి అంటారు, అయ్యా మీరు అనుకున్న డేటుకు ఇది పనులు అవ్వయ్యా, కాబట్టి ఏం చేస్తారంటే డేట్ మార్చండి. ఏం చేయండి? ఓపెనింగ్ డేట్ మార్చేది లేదు. ఆ సమయానికి దేవుడు అన్ని జరిగిస్తాడు.
రేపు ఓపెనింగ్ అనగా ఆ ముందు రోజుకు ఆ టైల్స్ పని అయిపోయింది, డోర్లు పని అయిపోయింది, విండోస్ పని అయిపోయింది, కరెంటు పని అయిపోయింది, టోటల్గా పెయింటింగ్ పని, టోటల్గా అన్ని పనులు ముగించబడ్డాయి. సన్నిధి కుర్చీలు కూడా నిజంగా సన్నిధి కుర్చీలని ప్రకటించగానే ఎంతమంది మేమయ్యా ఒక కుమార్తె 7,000 రూపాయలు, ఒక కుమార్తె 5,000 రూపాయలు, ఒకరు 20,000 రూపాయలు, 15,000 రూపాయలు దేవునికి అలాగా సమర్పించుకుంటున్నారు. మాదుండాలి. ఆ పైన ఒక లైటింగ్ పెట్టాలనుకున్నాం. ఆ లైటింగ్ ఒక బాబయ్యా అది నేను చేస్తానయ్యా అన్నా. కనుక నీలో విశ్వాసం అనేది చాలా ముఖ్యం. విశ్వాసం లేకుండా నీవేది పొందుకోలేవు. నీకేది కావాలో అది నీ విశ్వాస నేత్రములతో చూడు. ఇందాక చెప్పినట్లుగా అదృశ్యమైనవి, అదృశ్యం అంటే లేని వాటిని ఉన్నవి అని చూడు. ఏదైతే లేదో దాన్ని ఉంది నాకు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ గృహం లేదా, నాకు దేవుడు గృహం ఇచ్చాడు. లేకపోతే పలానా సమస్యతో ఉన్నావా, అది తీరలేదా, అది దేవుడు నాకు తీర్చివేశాడంటే, తీర్చివేశాడని దేవుని స్తుతించాలి. కనుక బైబిల్ గ్రంథంలో చాలా మంది వరకు అలా విశ్వసించిన వారు కనబడతారు. వారందరిని గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. కనుక రేపటి దినమున కూడా విశ్వాసాన్ని గురించే మీకు చెబుతారు కంటిన్యూగా. ఈ రోజున ఒక ముగ్గురిని గురించి, బైబిల్లో ఒక ముగ్గురిని గురించి వారు ఏ రీతిగా దేవుని విశ్వసించారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండములో 6వ అధ్యాయంలో మనకు నోవాహు కనబడతారు. ఈ నోవాహుతో దేవుడు మాట్లాడుచున్నాడు. 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒకసారి, 12వ వచనం నుండి ఒకసారి మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 5వ వచనము 5-6 వచనాలు చదవమా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము పొంది తన హృదయంలో నొచ్చుకుని. 12వ వచనం నుండి చదువమా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14వ వచనం, చిదిసారకపు రాళ్ళతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరను పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయవలెను. గమనించాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ 20వ వచనం వరకు మనకు కనబడుతుంది. గమనించాలి, 20వ వచనం ఒకసారి చూస్తే, నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుగా వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చెను. మరియు తినుటకు నానా విధమైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికి ఆహారములను చెప్పెను. నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసేది. ఇక్కడ ఎబ్రీ పత్రికను కూడా ఇక్కడ మనం చదివితే మనకు ఈ మాటలన్నీ కూడా అర్థం అవ్వాలంటే ఎబ్రీ పత్రికలో మనం
ఇక్కడ కూడా మనం చదువుకోవాలి. ఎబ్రీ పత్రిక ప్రియులను గమనించాలి. 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకొని అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. గమనించాలి. ఇక్కడ నోవహు ఓడ ఎలా నిర్మించాలంటే విశ్వాసమును బట్టి, దేవుని మాట మీద నమ్మకముతో. అప్పటికి వర్షం అనేది భూమి మీద లేదు, ప్రచండమైన వర్షము. ఇక ఆది కాండాన్ని మనం చూసినట్లయితే అక్కడి నుంచి వర్షం అనే మాట కనబడదు. ఆది కాండం 2వ అధ్యాయంలో ఆ భూమిలో నుంచి ఆవిరి బయటకు వచ్చి నేలను తడిపోయాను అనే మాట చూస్తాం. అది వరకు దేవుడు భూమి మీద వర్షము కురిపించలేదు అనే మాట 2వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి. ఒకసారి చదువుకుందాము. 2వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. 8వ వచనం. చదువు. మరియు ఆ తోట తడుపుటకు ఏదోములో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. గమనించాలి ఒక నిమిషం. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము గనరయ్యా క్రీస్తుని. 5వ వచనం ఒకసారి చదువు. అది వరకు పొలమందలి ఏ పొదలు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేల సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని కలిపింది. ఇక్కడ మనం గమనించినట్లయితే అది వరకు దేవుడు భూమి మీద ఏం కురిపించలేదు, వర్షం లేదు. లేదాన్ని దేవుడు వచ్చి ఇది చేస్తాము ఇలా అవుతుందంటే మనం ఎన్ని ప్రశ్నలు వేస్తాం. కాదయ్యా ఎప్పుడు రాలేదు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అంటే మనం ఓడగట్టమంటున్నావు. 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురిపిస్తానంటారు. ఒకసారి కురిపించి చూపించాయా అంటామా? ఒకసారి కురిపించే వర్షం అంటే ఏంటో తెలియదు. అది వరకు భూమి మీద వర్షము లేదు. భూమిలో నుంచి ఆవిరి వచ్చి నీళ్లు బయటికి ఆవిరిగా వచ్చి భూమి తడిసిపోయేటట్టుగా చూస్తున్నావా? మరి ఇప్పుడు గమనించాలి పిల్లరా, మరి వర్షము కురుస్తుందంటే ఎలా నమ్మాలి? నమ్మాడు కాబట్టి ఏం చేశాడు చెప్పండి అయ్యమ్మా? నమ్మాడు కనుకనే ఓడ కట్టుకున్నాడు. దేవుని మాట మీద అతనికి నమ్మకం లేకపోతే, దేవా నీవు ఎన్నడూ నేను చూడని చెబుతున్నావు, అది జరుగుతుందో జరగదో నాకు తెలియదు, వర్షం వస్తుందో రాదో నాకు తెలియదు, ఓడ కట్టమంటున్నావు ఏమిటయ్యా ఇది అనే మాట బదులు చెప్పలేదు నోవహు. ఏమాత్రము దేవుని మాటకు బదులు చెప్పగా
మాటను నమ్మి. ఎబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా, ఎలాగమ్మా? విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి. అతని విశ్వాసం ఏమిటంటే అది వరకు చూడని వాటిని గూర్చి నమ్మాడు. విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే లేని వాటిని నమ్ముట. ఇంకో మాటలో చెప్పాలంటే, మన దేవుని గురించి చెప్పాలంటే లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు, చేసిన దేవుడు. ఏదైతే లేదో లేని వాటిని ఉండేటట్లుగా చేసే దేవుడు ఆయన. మనం చూస్తాం, లేని వాటిని అంటే లేదు అనే మాటకు తెలుగులో చాలా భావాలు ఉన్నాయి. అందుకే దేశ భాషల్లో తెలుగు లెస్స అని. తెలుగు యొక్క భాష చాలా ముఖ్యమైనది. తెలుగులో ఒక పదానికి అనేకమైన అర్థాలు, భావాలు కనబడుతుంది. లేదు అనే మాట, అదృశ్యం అనే మాట, శూన్యము అనే మాట, ఇలా ఉన్న రకరకాల భావాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడిన మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. బాగా వినాలి, భూమి ఎలా ఉందట? శూన్యము అంటే ఆకారం లేదు. భూమి అనేది ఒక ఆకారంలో లేదు, అసలు భూమి లేదు, శూన్యము. దైవజనుడు పద్యములో పాడొచ్చు అంటారు, ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు దేవుడనగానే తేజరిల్లే, సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు, చెట్లు చేపలు లేవు, జీవరాశులు లేవు. దివి లేదు, భూమి లేదు, ఆదాము లేడు, దాగోను లేడు, ఆదాము లేడు. సర్వము శూన్యముగా నుండే, సర్వము శూన్యముగా నుండే, చప్పుడా మాటయే లేదు, దీనినే బుధులు అనాది అంద్రు. శబ్దము కూడా లేదు. ఈ భూమి లేదు, ఈ భూమి మీద ఏ మడక లేదు, ఏ చెట్టు లేదు, ఏ జీవి లేదు, ఏ మానవుడు లేడు. ఆకాశంలో సూర్యుడు లేడు, ఆకాశంలో చంద్రుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు. శూన్యము, అదృశ్యము, శూన్యము, లేని వాటిని ఉండేటట్లుగా చేసే దేవుడు ఆయన. లేని ఇంత పెద్ద భూమిని కలుగు చేసిన దేవుడు, శూన్యముగా ఉన్న ఈ యొక్క సృష్టిని భూమిగా మార్చి సృష్టిగా మార్చిన దేవుడు, శూన్యమును సృష్టిగా మార్చిన దేవుడు, శూన్యమును భూమిగా మార్చిన దేవుడు, శూన్యమును ఆకాశముగా మార్చిన దేవుడు, శూన్యమును సూర్యుడిగా మార్చిన దేవుడు, శూన్యమును చంద్రుడిగా మార్చిన దేవుడు, శూన్యమును నక్షత్రములుగా మార్చిన దేవుడు. నీ జీవితంలో లేని వాటిని ఎందుకు ఆయన చేయలేడు? నీవు నమ్మట్లేదు. దీని భావం ఏమిటంటే, నీవు నమ్మితే ప్రభు ఏమన్నారు? నమ్మువారికి చెప్పడమా? అయ్యా, మనకి ఈ మాటలను తెలుసు కదా, మనం చాలాసార్లు వింటూ ఉంటాం. నమ్మువారికి సమస్తము సాధ్యమే, నమ్మకపోతే అన్నీ అసాధ్యమే. నమ్మకపోతే అన్నీ అసాధ్యమే. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, లేని వాటిని ఉన్నవని నమ్ముటమే విశ్వాసం. మన దేవుడు లేని వాటిని ఉండేటట్లుగా చేసే దేవుడు. చేశాడు కూడా. ఈ సృష్టి మనకు కనబడుతుంది కదా, లేని సృష్టి ఉండేటట్లుగా చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క నోవాహును గురించి మనము గమనించినట్లయితే, అది వరకు చూడని సంగతులను గురించి అతను నమ్మి తన ఇంటి వారి రక్షణ కొరకై ఏం కట్టుకున్నాడు? వాడు కట్టుకున్నాడు. అతనికి నమ్మకం లేకపోతే ఎక్కడ వర్షం వస్తుందిలే, దేవుడు ఏదో అలా చెప్పాడేమో, లేకపోతే నాకే ప్రేమ
మనకు వచ్చేస్తారు ఒక్కోసారి దేవుడు మాట్లాడినప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది. ఇంత సేవ జరిగిస్తున్నా నాకు ఒక్కోసారి డౌట్, అయ్యా నువ్వు నాతో మాట్లాడేవా డౌట్ వస్తుంది అన్నమాట. మానవులం కదా, శరీరంతో ఉన్నాం కనుక ఒక్కోసారి బలహీనమైపోతూ ఉంటాం. ఏదో సమస్య ముందు ఏదో ఒక సమస్య కనపడగానే అయ్యా నీవు ఉన్నావా నాతో, నీవు ఉంటే నాకెందుకయ్యా అనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కనుక ప్రియులారా, ఈ నోవాహులో అలాంటి ఆలోచనలు లేవు. ఇంకో మాటలో చెప్పాలంటే నోవాహును మాట్లాడేవారు చాలా మంది ఏమంటున్నారంటే, ముసలోనికి మధ్య వర్షం వస్తుందట, వీడికి వర్షం కురుస్తుందటరా, వీడొక్కడే బాగుంటాడంటరా, ఓడ కట్టుకుంటున్నారా, ఎన్ని మాటలు ఎగతాళి మాటలు. బైబిల్ రాబడి తన ఒక్కడి కొరకే కట్టుకోలేదు కానీ అందరికి ప్రకటించను అని రాయబడింది. రమ్మని పిలిచారు. ముందుగా ఓడ కడుతూ ఒకవైపు ఓడ కడుతున్నాడు, ఒకవైపు సువార్త చేస్తున్నాడు. అయ్యా దేవుడు నాతో చెప్పాడు వర్షం కురుస్తుందట 40 రాత్రింపగలు. మన యొక్క దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వారం ఢిల్లీలో భయంకరమైన వర్షం కురిసి మొన్నటి వరకు భయంకరమైన ఎండలు, ఇప్పుడేమో వర్షంతో ఢిల్లీలో మొత్తం ఆ నదులాగైపోయిందన్నమాట. ఢిల్లీలో అనేక వీధులు, హైదరాబాద్ పట్టణంలో ఒకసారి, బెంగళూరులో ఒకసారి, ముంబైలో సముద్రం లాగైపోతుంది ఒక్కోసారి. ఒక వారం వర్షానికి, ఒక్కోసారి 2 రోజుల వర్షానికే, ఒక్కోసారి 1 రోజు వర్షానికే. మరి 40 రాత్రింపగలు వర్షం అంటే చెప్పడం ఎలా ఉంటుంది అయ్యా, ఎలా ఉంటుంది? అది మామూలు వర్షం కాదు, ప్రచండమైన వర్షం. ఆకాశ తూములు విప్పారంటే, ఆకాశ తూములు విప్పి మొత్తం కిందికి వచ్చేసారు. నిండిపోయింది భూమి, కొండలన్నీ నిండిపోయాయి. అంతస్తులు కలిగిన బిల్డింగులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 10 అంతస్తులు, ఎన్ని అంతస్తులైనా మునిగిపోయాయి. కొండలే మునిగిపోతే ఎన్ని అంతస్తులు ఉండగలవు? పర్వతాలే మునిగిపోతే ఎన్ని అంతస్తులు ఉండగలవు? శిఖరములే మునిగిపోయాయి. కాబట్టి అది వరకు చూడని సంగతులను నమ్మినందున నోవాహు కుటుంబానికి ఏమొచ్చిందయ్యామా? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? రక్షింపబడ్డారు. ఒకవేళ నోవాహు కూడా నమ్మకపోతే తన కుటుంబం అంతా ఆ జలప్రలయంలోనే అందరూ ఏమైపోయేవారు? నాశనం అయిపోయేవారు. మరలా భూమి ఎలా వచ్చిందంటే ఆ నోవాహు యొక్క సంతానంలో నుండి ప్రపంచమంతా వ్యాపించింది. మన ఇండియా ప్రాంతానికి కూడా నోవాహు కుమారులలో ఒకరు వచ్చారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. ప్రపంచ జనాభా మరలా ఎలాగంటే నోవాహు యొక్క సంతానంలో నుండి మరలా ప్రపంచం వచ్చింది. నోవాహు ఆ ఓడలోకి వెళ్ళిన జీవులే మరలా ప్రపంచమంతా ఉన్నారు. ఒకసారి ప్రపంచమంతా అంతమైపోయింది, ఒక కుటుంబమే రక్షింపబడింది. ఎందుకు రక్షింపబడింది? ఎందుకు ఆ ఉగ్రత నుండి తప్పింపబడింది? ఎందుకు ఆ జలప్రలయం నుంచి వారు రక్షింపబడ్డారు అంటే ఒకటి ఏమిటి చెప్పండి? విశ్వాసం. చెప్పాలందరూ కూడా చెప్పాలయ్యా, ఏంటి చెప్పండి? విశ్వాసము ద్వారా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ నుండి 12వ అధ్యాయంలోకి వచ్చేలోపు, మొదటి అధ్యాయం 5వ అధ్యాయం నుండి చాలా మంది కనబడతారు మనకు. కానీ నేను ముందుకు వెళుతున్నాను, మనం రేపు మీకు చెప్తాను. 12వ అధ్యాయంలోకి వచ్చేలోపు అబ్రహాముతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? మా అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అమ్మ మొదటి వచ్చిన నుండి చదువుమా. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు, అబ్రహాముతో నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నొందువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఆశీర్వాదాలందరినీ
అబ్రహాం ఒక పని చేయాలి. ఏం చేయాలన్నాయా? తన ఇంటిని విడిచిపెట్టాలి, తన బంధువులను విడిచిపెట్టాలి, తన గ్రామమును విడిచిపెట్టాలి, తన యొక్క దేశమును విడిచిపెట్టాలి. నేను చూపించే దేశాలను వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు వచ్చి మనల్ని మీ ఇల్లు విడిచిపెట్టి, మీ బంధువులందరినీ విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళమంటే ఎన్ని ప్రశ్నలు వేస్తామా? దేవా, నువ్వు నాతో మాట్లాడలేదు, క్షమించయ్యా. నా ఇల్లు విడిచిపెట్టిపోతే ఎలాగయ్యా? ఇంత బాగా కట్టించుకున్న ఇల్లు, లేకపోతే ఇక్కడ నాకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇక్కడే నేను స్థిరపడిపోయాను, ఇప్పుడు నన్ను ఎక్కడికో వెళ్ళిపోమంటే ఎలాగయ్యా అని అడుగుతాం. మనమైతే తప్పకుండా అడుగుతామా? ఏంటి ప్రభు అయితే ఇలా మాట్లాడుతున్నావు? దేవా క్షమించయ్యా, ఈ మాట మాత్రమే నేను విన్నదయ్యా అంటున్నాను. కానీ అబ్రహాం ఆ మాటకు విధేయుడైతే బయలుదేరుతున్నాడు. భార్య కూడా అదే విశ్వాసం. అందుకే అబ్రహాములో ఏ విశ్వాసం అయితే ఉందో శారకులో కూడా అదే విశ్వాసం. భార్య భర్తలు ఒకే విశ్వాసం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. భర్త విశ్వాసైనా భార్య విశ్వాసైనా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబం అంతా ఒకే విశ్వాసం. అబ్రహాము బయలుదేరాడు. శారము నేను రాను అని అన్నట్లేదు. మామూలుగా అయితే గొడవ పెట్టుకోవాలి. ఏమని గొడవ? విడిచిపెట్టిందని ఏమైంది? దేవుడు మాట్లాడా? ఈ ఆస్తిని విడిచిపెట్టుకోవాలి వెళ్ళమని, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళమని, బంధువులు విడిచిపెట్టి వెళ్ళమని, పొలమంతా విడిచిపెట్టి వెళ్ళమని. నీకేం భక్తి ఎక్కువైపోయింది నీకు? ఎక్కడో దేశానికి వెళ్ళమని చెప్పాడా దేవుడు అని గొడవ పెట్టుకుంటారా లేదా? ఈ కాలం వారైతే చెప్పండి అయ్యామా, తప్పు కూడా గొడవ పెట్టు. దేవుడితో చెప్పాడా? ఒకవేళ దేవుడు చెప్పినా క్షమించయ్యారను. కానీ తన భర్త మాటకు విధేయురాలే. తన భర్త బయలుదేరుతుంటే ఆమె కూడా, అయ్యా నీతో మాట్లాడిన దేవుడు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు. ఆయన నిన్ను పిలిచాడంటే ఆ పిలుపుకి ఏదో ఉద్దేశం ఉంది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీకేం కావాలో, మనకేం కావాలో అన్ని చూసుకుంటాడు. అందుకే ఎబ్రీ పత్రిక మనం ఆది కాలంలో చదువుకున్నప్పుడు ఎబ్రీ పత్రికలో కూడా రావాలి. అక్కడికి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8-10 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు ఎలా పిలువబడ్డాడు? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఎలా లోబడ్డాడు చెప్పండి అయ్యమ్మా? దేవుడు పిలువగా అబ్రహాము ఎలా లోబడ్డాడు? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఇది విశ్వాసం. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అయ్యమ్మా? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఉండడానికి ఉంటుందో తెలియదు. ఇంకో మాట, ఇప్పుడైతే మనం ఎక్కడైనా బ్రతకచ్చు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా బ్రతకచ్చు. ఆ దినాలు అలా ఉండేవి కాదు. రాజుల పరిపాలన కాలంలో అలా ఉండేది కాదు. స్వేచ్ఛ కాదు. మనుషులు చంపేవారు, మనుషుల్ని బానిసలుగా పెట్టుకునేవారు, మనుషుల్ని అమ్మేవారు, దినాల్లో కొనేవారు. బైబిల్లో చూస్తాం కదా, యోసేపు పంపివేయబడ్డాడు. కొంతమంది చెరపట్టుకొని పోబడ్డారు. వారి దేశం మీద దాడి చేసి వారు తీసుకుని వెళ్ళేవారు. అలాంటి దినములవి. మరి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళితే అక్కడ ఎన్ని శ్రమలు పొందాలో, ఎన్ని పరిస్థితులు కలుగుతాయో, అక్కడ ఎలా ఉంటుందో అదేమి అతనికి తెలియదు. ఒకటే, నా దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను ఆయన మాటకు లోబడతాను. ఆయన చూసి
అక్కడ నాకేం కావాలో చెప్పండి అయ్యామా, ఆయనే చూసుకుంటాడు. అక్కడ నాకే శ్రమ వచ్చినా ఆయనే చూసుకుంటాడు. శ్రమలు వచ్చాయి, భార్యను తీసుకుని వెళ్ళాడు రాజు, బంధించి ఆమెను ఆ రాత్రి ఆమె దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, శారద దగ్గరికి వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆమె నా దేవుడు, నా సేవకుని యొక్క భార్య, నీవు ఆమెను గాక ముట్టావా చచ్చిపోతావు, నీ కుటుంబం నాశనం అయిపోతుందని దేవుడు మాట్లాడారు రాజుతో. గడగడ గడగడ వణికిపోయి అబ్రహాముని పిలిపించి అంటున్నాడు, అయ్యా ఎందుకయ్యా ఇలా చేస్తావు, నీకేమైనా కావాలంటే చెప్పు, నేను సహాయం చేస్తాను. ఈ ప్రాంతంలో నిన్ను ఎవరైనా ఏమైనా అంటే చెప్పు, నేను చూసుకుంటాను. నిజంగా దేవుడు పిలిచాడంటే అంతా ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు చెప్పండి? బైబిల్లో ఒక్కోసారి ఆటని చదువుకున్నప్పుడు అనుభవంలో ఒక రోజున మేము అగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను. నన్ను మాస్టర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. గమనించాలి, ఏ నిష్కారణంగా ఏ తప్పు చేయలేదు, నిష్కారణంగా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. నేను అక్కడ మాట్లాడుతుంటే మన విశ్వాసులందరూ వచ్చారు, బయట ఉన్నారు అందరూ, వారు లోపలికి రానివ్వట్లేదు. మా అయ్యగారు ఏం తప్పు చేశారని అందరూ బయట ఉండి వారు అనుస్తున్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళి, ఇవి పోలీసు వారు ఏమో నన్ను మీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చావా, పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేయడానికి తీసుకొని వచ్చావా అని ఏదేదో మాట్లాడుతుంటే నేను వారి దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి, మీరేం మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉండండి, ఒక సైడ్ ఉండండి అని చెప్పి వారితో మాట్లాడాలి. ఆ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఒక బస్ స్టాండ్ ఉంది. ఇప్పుడు మనకి ఈ మందిరానికి ఎదురుగా ఎలాగైతే బస్ స్టాండ్ ఉందో అలాంటి బస్ స్టాండ్. నేను ఆ పోలీస్ స్టేషన్ ఆ గేట్ దగ్గర నిలబడినప్పుడు ఒక అతను రాజకీయ నాయకుడు ఆయన శ్రీరాముడు వారికి బంధువు అనుకుంటారు, బంధువుగా ఉంటారు. ఆయన నాతో చాలాసార్లు మాట్లాడుతుంటాడు, ప్రార్థన చేయించుకుంటుంటాడు. కనబడినప్పుడల్లా మందిరానికి రాడు, కానీ ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారం చెప్తాడు. ఒకసారి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయించుకుంటాడు. ఆ రోజున నేను పోలీస్ స్టేషన్ ముందు నిలబడగానే అదే సమయంలో అతను బైక్లో వెళుతున్నాడు, కానీ వర్షం వచ్చేస్తుంది. సడన్ గా వర్షం వస్తుంది. వర్షం వస్తుంటే అతని బైక్ అలా సైడ్ కాపి అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి అతను ఇలా నిలబడితే ఎదురుగా నేను కనపడుతున్నాను. వెంటనే అతను వచ్చేసారు. ఏంటయ్యా మీరు ఇక్కడ ఉన్నారు, ఏమైందయ్యా అంటే, ఇలా జరిగింది, ఆ చర్చి క్లాసులు ఎవరో రాళ్ళతో పగలగొట్టారు, అది నా మీదకి నేనే పగలగొట్టించాను. చర్చి కట్టేవాళ్ళు కానీ చర్చి పగలగొట్టేవాళ్ళు కాదు. ఇప్పటికి నా సేవలో 5 మందిరాలు కట్టబడ్డాయి. ఎన్ని మందిరాలు చెప్పండి? 5 మందిరాలు. మందిరం కట్టడమే ఇష్టం కానీ పడగొట్టే ఇష్టము. అసలు దేవుడి సేవకులు పడగొడతాం. ఆ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి వచ్చేమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇలా జరిగిందని చెప్పగానే ఎవరయ్యా అలా చేసింది? మీరు ఇక్కడ ఉండే మాట్లాడాలి. ఇంకొక ఆయన తీసుకువచ్చు. అక్కడ అగిరిలో మంచి పేరు ఉంటుంది, ఆయన ఎరగుడి గోపాల్ అని. ఆయన సీఎం సిద్ధరామయ్య వరకు కూడా ఆయన మంచి పేరు, ఆ అగిరిలో మంచి పేరు ఆయన తీసుకుని వచ్చారు. ఇద్దరు వచ్చేసి అప్పుడు మన గోపాల్ రెడ్డి అని ఆ కుమారుడు అందరూ వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చి నన్ను కొంచెం బయట ఉండమని చెప్పి ఒక 10 నిమిషాలు ఎస్ఐ గారితో మాట్లాడారు. జరిగిందంతా చెప్పారు. మాస్టర్ గారికి ఇలా మోసం జరిగింది, ఆయన వెంట చేతులతో పంపించి మళ్ళీ ఆయన్ని ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పగానే అంతవరకు నన్ను తిట్టాడు ఎస్ఐ. తెలుగు రాదా ఆయన కన్నడలో నేను ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೆ ಇಲ್ಲಿಗೆ ಒಳಗಾಗ್ತೀನಿ నేను ఎఫ్ఐఆర్ ಮಾಡ್ತೀನಿ ನಿನಗೆ అని ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయన సరేలే సార్ మీరు ఎంక్వైరీ చేయగల మాట్లాడతాను, నన్ను పట్టించుకోలేదు. ఆయన వచ్చి 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు నన్ను పాస్టర్ లోపలికి పిలిపించి, ఎందుకు మీరు ఇలా చేస్తారు? మీరు ఏదైనా కొంత డబ్బులు సంపాదించుకొని మిగిల్చుకోవచ్చు కదా, ఎందుకు మందిరానికి కట్టారు?
ఏం తెలుసు మందిరాన్ని ఎందుకు కట్టారు? మీకు తెలియదా మోసాలు జరుగుతాయి అక్కడ అంటున్నాడు ఆయన. ఒక పోలీస్ ఆయన అంటున్నాడు మీకు మోసాలు ఎలా జరుగుతాయో తెలియాలంటే సీరియల్ చూడండి అంటున్నాడు ఆయన. మేమేం చూడాలట? సీరియల్. అత్తగా ఎలా మోసం చేస్తారో, బంధువులు ఎలా మోసం చేస్తారో, నమ్మిన ఎలా మోసం చేస్తారో చూస్తే తెలుస్తాయంటే అవి చూడాల్సిన అవసరం లేదు. అనుభవంలోనే అన్ని చూస్తున్నాం. ఎందులో చెప్పండి అమ్మాయ? అనుభవంలో చూస్తున్నాం. అవి చూసి నేర్చుకునేదేముంది? మీరు గమనించాలి. ఒక్క 10 నిమిషాలకే ఆయన అంటున్నాడు ఎస్ఐ గారు, ఇక నుంచి ఎవరైనా మీ మీదకి వస్తే వాళ్ళే మీరు మాట్లాడుతూ డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, మేము చూసుకుంటాం. చెప్పండి. పిలిచిన దేవుడు ఆ పిలువబడిన వారికి ఏం కావాలో చూసుకుంటాడు. పిలిచిన దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో శ్రమ వచ్చింది. రాజుగారితో మాట్లాడి రాజుగారి మనసు మార్చి రాజుగారే అబ్రహాములకు సపోర్టుగా దేవుడు నిలబెట్టాడు. చెప్పండి కూడా. కాబట్టి విశ్వాసం అనేది చాలా అబ్రహాము యొక్క విశ్వాసం. తన కుమారుడు మరించేటప్పుడు కూడా అక్కడ మనం మీరు చదువుకున్న తర్వాత సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. సమయం అయిన మీరు చదువుకోండి. ఎప్పుడు పత్రికలో 11వ అధ్యాయం బాగా చదవండి. అక్కడ ఉంటుంది బలి ఎలాగున బలి ఇవ్వడానికి వెళ్ళాడు. విశ్వాసమును బట్టి వెళ్ళాడు. శారమ్మ ఎలా గర్భం ధరించింది? విశ్వాసమును బట్టి. అంత విశ్వాసమే. విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును వట్టి చేతులతో వెళ్ళిన అబ్రహామును గొప్ప ధనవంతునిగా దేవుడు మార్చాడు. బైబిల్ పండితులు చెప్పుచున్న మాట, అబ్రహాం ఇంటిలో 2000 మందికి పైగా పనివారు ఉండేవారు. ఆ దినాల్లో గొర్రెలు కాసేవారు, పశువులు కాసేవారు, పొలంలో పనిచేసేవారు. ఇంతటి గొప్ప ధనవంతుడు ఎలాగయ్యాడు చెప్పాలి మీరు? ఒక్కటే మాట్లాడలేదు. ఒక్కటే ఏమిటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం ద్వారా ఎన్నైనా పొందుకోవచ్చు, ఎన్నైనా సాధించుకోవచ్చు. విశ్వాసం నీలో లేదా నీవేమీ పొందుకోలేవు. ఎంతకాలమైనా పొందుకోలేవు. నమ్మితే పొందుకుంటావు, నమ్మకపోతే ఏమీ లేదు. ఇక 3వ మాట వివరించడానికి సమయం సరిపోదు, కానీ 3వ మాటను బైబిల్లో చూసినట్లయితే యోసేపును గురించి కూడా మనకు కనబడుతుంది. దేవుడి యొక్క వాక్యంలో ఆది కాండము గమనించాలి పిల్లరా. యోసేపును గురించి ఆది కాండములో మనకు ఆయన చరిత్ర కనబడుతుంది. 50వ అధ్యాయం 25వ వచనం. 50:25 చదవాలమ్మా. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెను చెప్పి ఇశ్రాయేలీయుల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. బాగా వినాలి. ఇక్కడ యోసేపు యొక్క విశ్వాసం. యోసేపు ఏమంటున్నాడంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. రావడమే కాకుండా ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళతాడు. ఆ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే నా ఎముకలను మీరు తీసుకుని వెళ్ళాలి. ఆ ఎముకలు అంటే నన్ను పాతి పెట్టినా కూడా ఆ దినాల్లో సమాధి చాలా గొప్పగా చేసేవారు కనుక ఆ బాడీ అంతా కులిపోయి అది ఎండిపోయిన ఎముకలు ఉంటాయి కనుక ఆ ఎముకలను మీరు ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలి. ఎముకలను తీసుకుని వెళ్ళాలని ఇశ్రాయేలీయుల యొక్క కుమారుల చేత ఏం చేయించుకున్నాడు? ప్రమాణం చేయించుకున్నాడు. ఓ మాటలో చెప్పాలంటే యోసేపు దగ్గర నుండి
వారు 430 సంవత్సరాలు ఉన్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. వెళ్ళింది 70 మంది వెళ్ళినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. 430 సంవత్సరాలకి ఏం జరుగుతుందో ఇక్కడ నుండి చూస్తున్నాడు యోసేపు. చనిపోయేటప్పుడు ఇక 400 సంవత్సరాలకు దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, మిమ్మల్ని చూడడానికి వస్తాడు, మీ శ్రమను చూడడానికి వస్తాడు, మీ కన్నీరు చూడడానికి వస్తాడు, మిమ్మల్ని వినిపించడానికి వస్తాడు. ఆ దేవుడు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళాడు. అప్పటికి నేను ఉండను, నా ఎముకలను మీరు తీసుకున్నాను. ఇక్కడ ఎపిల్ పత్రికలో రండి మాట 22వ వచనం 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తనతో అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమమును గూర్చి ప్రవేశించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించును. గమనించాలి, ఎందుకు ఎలా ఆజ్ఞాపించాడట? ఆయన విశ్వాసమును బట్టి. దేని బట్టి? అందుకే 11వ అధ్యాయం పేరు ఏమిటంటే విశ్వాస వీరుల అధ్యాయం. ఏ అధ్యాయం అమ్మ చెప్పాలయ్యా? ఏ అధ్యాయం? ఈ అధ్యాయంలో అంతా విశ్వాస వీరులే ఉంటారు. అందరు విశ్వాసమే, 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 విశ్వాసమే. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులందరి పేర్లు ఉంటాయి. గమనించాలి పిల్లరా, తనలో విశ్వాసం దేవుడు తప్పకుండా తీసుకున్నాడు. ఈ బానిసత్వంలో ఉంచడు మిమ్మల్ని, ఈ శ్రమలో ఉంచడు మిమ్మల్ని. నీ జీవితంలో కూడా ముగిస్తూ తెలియజేస్తున్నాను. ఒకవేళ నీవు శ్రమలో ఉన్నావా, ఇశ్రాయేలీయుల వలె దుఃఖములో ఉన్నావా, కష్టములో ఉన్నావా, కన్నీళ్లతో ఉన్నావా? ఈ కన్నీళ్ళు ఇలాగే ఉంటాయి అనుకోవద్దు. అనుకున్నావా? ఉంటాయి. ఏదో ఒక రోజున నా దేవుడు నన్ను దర్శిస్తాడు, ఏదో ఒక రోజున నా దేవుడు నా కన్నీళ్లు తుడుస్తాడు, నా సమస్యలు తీరుస్తాడు, నా ప్రార్థనలు విని నెరవేరుస్తాడు, నా సమస్యలను తీర్చి నన్ను ఆశీర్వదిస్తారని నీవు నమ్మినట్లయితే తప్పకుండా నేను పొందుకుంటాను. అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్ముటే విశ్వాసం. లేని వాటిని చెప్పడయ్యమ్మా, లేని వాటిని ఉన్నవని నమ్ముటే విశ్వాసం. ఇప్పుడు మీ అందరూ పరీక్ష చేసుకోండి. మీకు ఏం కావాలో, ఏది లేదో. మిమ్మల్ని ఒక్కొక్కరు అడిగితే ఏదేది కావాలో చెప్తారు, కానీ మీకు మీరుగా నాకు చెప్పడం కాదు. ఈ సమయంలో మోకరించి ఒకసారి ప్రభుత్వం చెప్పండి, నేను నమ్ముచున్నాను, నా జీవితంలో ఎన్నో గొడవలు ఉన్నాయి.